అందుకే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సారాంశప్రాయంగా చెబుతున్నా. పాపం కానీ పుణ్యం కానీ అనుభవించడం ఎలా జరుగుతుంది, దానికి ప్రమాణం ఏమిటి, ఎక్కడ రాసిపెట్టి ఉంటుంది అది? ఈ లిస్ట్ ఎవరి దగ్గర ఉంది? ఇన్ని కోట్ల జీవులు ఏ పాపాలు చేశారో ఏ పుణ్యాలు చేశారో ఎవరి దగ్గర ఉందా పట్టిక? మనం ఏమంటాం, ఎవరి దగ్గర ఉందండి? చిత్రగుప్తుడు. పురాణాల్లో ఉన్నది అదే కదా. యమధర్మరాజు శిక్ష వేస్తాడు, అది ఆయనకి చెప్పేది ఎవరు? చిత్రగుప్తుడు. ఆ మాట మనం పొరపాటు మాట్లాడుతున్నాం, నిజానికి అది అలా ఉండదు. చిత్తగుప్తుడు, రావత్తు కాదు తావత్తు. చిత్రా నక్షత్రం ఉండబట్టే కదా చైత్రమాసం అన్నాం, కానీ లోకం వాడుకు చూడండి, చిత్రా నక్షత్రం ఉండదు, చిత్తా నక్షత్రం అంటారు తావత్తు పెట్టి. చిత్రా నక్షత్రాన్ని పొరపాటున చిత్త అన్నట్టే చిత్తగుప్తుడు అనే మాటను పొరపాటున చిత్రగుప్తుడు అంటున్నాం. అది చిత్తగుప్తుడు, పుస్తకాల్లో అసలే లేదు. చిత్తగుప్తుడు. అందుకే చిత్రగుప్తుడు ఏం చేస్తాడు, యమధర్మరాజుకి చెబుతాట, వీడి పాపం చేశాడు పుణ్యం చేశాడు. వాడికి ఎలా తెలిసింది? వాడు కూర్చొని రాశాడా, చూసిరాత ఇంపోజిషనా? వాడికి 2 భటులు ఉన్నారట, పురాణాల్లో చెప్పారు. 2 భటులు, వాళ్ళు అందిస్తారట. ఎవరో తెలుసా? ఉచ్ఛ్వాసుడు, నిశ్వాసుడు. అర్థమైంది కదండి. మన ఉచ్ఛ్వాస మన నిశ్వాసే, మన ప్రాణవాయువులే, వాటితోనే మనస్సు ఏర్పడింది. మన మనస్సే చిత్రగుప్తుడు, మన ప్రాణవాయువులు ఉచ్ఛ్వాస నిశ్వాసలే భటులు. అంచేత మన మనస్సులోనే మనం చేసిన పనులన్నీ జ్ఞాపకాల రూపంలో ఉంటాయి. మీరేం చేశారో నాకు తెలియకపోవచ్చు, నేనేం చేశానో మీకు తెలియకపోవచ్చు, నేనేం చేశానో నా భార్యా పిల్లలకు కూడా తెలియకపోవచ్చు, కానీ నేనేం చేశానో నాకు తెలియకుండా ఎలా ఉంటుందండి? నేను ఒంటరిగా కూర్చున్నప్పుడు గుర్తు రావట్లా? ఎప్పుడైనా అనుకోని కర్మ వచ్చి పడింది అనుకోండి, ఏమనుకుంటాం? నేనైనా మీరైనా ఏమనుకుంటాం? చేశాం ఒకప్పుడు, పాపం ఎవరికి చెప్పలేదు కానీ అందుకే వచ్చింది అనుకోమా? ఎవరికి తెలియదు, నీకు తెలుసు కదా. అంచేత మన చిత్తంలోనే గుప్తంగా ఉంటాయి, ఎక్కడా ఉండవు అవి. ఆ చిత్తంలో ఉన్న గుప్తంగా ఉన్న జ్ఞాపకాలన్నీ ఉచ్ఛ్వాస నిశ్వాస అందిస్తాయి. అంటే ప్రాణవాయువుల కారణంగానే మనస్సులోకి చేరుతున్నాయి. ప్రాణం అపానం, ప్రాణం అపానం. గాలి పీలుస్తున్నా వదులుతున్నా, పీలిస్తే ప్రాణం, వదిలితే అపానం. గాలి పీల్చకుండా ఎవరన్నా ఉండగలరా? స్వప్నంలో కూడా ఉండగలరా? సుషుప్తిలో కూడా ఉండగలరా? ఒక్క క్షణం కూడా ఉండలేమండి. గాలి పీల్చడం ఆగిపోతే ప్రాణం పోయినట్టే. అందుకని మన పాపపుణ్యాలన్నీ మన చిత్తంలోనే గుప్తంగా ఉంటాయి. అవే మన మనస్సు ద్వారా మనం అనుభవిస్తాం. ఎలా అనుభవిస్తాం? కలలో కొన్ని అనుభవిస్తున్నాం. గత జ్ఞాపకాలు కొన్ని కలలోకి వస్తాయి. అణిచివేసుకున్న కోరికలన్నీ కలలోకి వస్తాయి. రకరకాలుగా వస్తాయండి. మన భయాలన్నీ కలల రూపం ధరిస్తాయి. అలాగే మనం ఈ శరీరాన్ని వదిలేశాక ఇంకొంచెం పెద్ద కల కంటాం, అవన్నీ అనుభవిస్తాం ఖచ్చితంగా. 101వ నాడిని ఆశ్రయించాలి. దాన్నే ఉపనిషత్తుల్లో సేంద్రనాడి అంటారు, ఇంద్రనాడి అంటారు. అది ఎక్కడ ఉంటుంది తెలుసా? మన కొండ నాలుక. నాలుక పైన కొండ నాలుక ఉంటుంది చూడండి, అది కొండ నాలుక. ఆ కొండ నాలుకను తాకేలా ఈ నాలుకను ఆ నాలుకతో తాకుతూ ప్రాణాయామం చేసి జపం చేసినట్టయితే, నిశ్చలత సాధించినట్టయితే ఇంద్రనాడి నుంచి అమృతం కురుస్తుంది. స్వర్గంలో అమృతం ఉంటుంది. ఇంద్రుడు అక్కడ ఉంటాడు. ఇంద్రనాడి అంటే అర్థం అది. అలా చెయ్యగలిగితే ఇవి పోతాయి. భవపాశ శతైర్యుతానాం. అందుకని జపం వల్ల పాపాలు పోతాయని ఎందుకంటారంటే ఇందుకు పోతాయి. కాకపోతే ఎవరో చేస్తే పోతాయో పోయో నాకు తెలియదు, మనం చేస్తే పోతాయి. మనకి అవి జరుగుతాయో జరగవో మనం చెప్పలేం. మనమే చేస్తే మనకు మనం అన్యాయం చేసుకోం కదా. అందుకని మనమే చేయాలి పూర్తిగా. భవపాశ శతైర్యుతానాం కర్షంతి యత్ర భవపాశ శతైర్యుతానాం. ఏకాకినం, ఒంటరిగానే వెళ్ళాలి అక్కడ. పరవశం, ఎవడో లాగేస్తున్నాడు, మన చేతిలో ఏం లేదు అక్కడ. చకితం, చరించిపోతున్నాను తండ్రి, తట్టుకోలేకపోతున్నాను. లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ఎందుకు ఆయన మన్ని రక్షించగలుగుతాడు? భగవంతుడు కాబట్టి, సర్వసమర్థుడు కాబట్టి. అది చెప్పడం చాలా తేలికే.